ఓకే. Yes, sir. చూడండి. We can able చూడండి. to hear. ఆ! మనం 10 రాంగ్ హ్యాబిట్స్ చేస్తుంటాం తెలుసో తెలియకుండా. హ్మ్. ఈ 10 ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాం ఇప్పుడు. మనందరికి తెలుసు కదా! హెల్తీగా ఉండాలంటే ఏమేం కావాలి మనందరికి తెలుసు కదా! ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు కదా అందరికి. హలో! Yes. నిద్రపోవాలి Okay. నిద్రపోవాలని నిద్ర ఇంపార్టెంట్ అని తెలుసా లేదా? స్ట్రెస్ Yes. స్ట్రెస్ లేకుండా ఉండాలని తెలుసు. తర్వాత ఇంకేంటి? ఎక్సర్సైజ్ అంటే రోజు చూడండి. రోజు 1 అవర్ వాకింగ్ చేస్తున్నారు లేదా మీరు రాసుకోండి. చేయకపోతే నేను నాట్ డూయింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ అనమాట. అంటే ఇది రాంగ్ హ్యాబిట్ నాకు లేదు. అర్థమైందా? ప్రతిరోజు 1 అవర్ వాకింగ్కి వెళ్తాను నేను. నెక్స్ట్ పాయింట్ ఏంటి? స్లీప్. 8 గంటలు శుభ్రంగా 8 గంటలు పడుకునేవాడిని. ఈ ప్రాబ్లం కూడా నాకు లేదు. అర్థమైందా? ఎస్ అని అంటే మిస్టేక్ అనమాట, రాంగ్ హ్యాబిట్ ఉన్నట్టు. మూడోది ఏంటి? స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ డిప్రెషన్ అని ఉందా? లేదు. ఈ మూడు ఓకే నాకు. నెక్స్ట్ ఏం చెప్పండి? ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ కావాలి, ఇంకేం కావాలి మనకి? హెల్త్ కావాలంటే మనకి యాక్చువల్గా ఒక 6 ఉన్నాయి. 6 ఇంగ్రీడియంట్స్. Food control. Good food. Good food. ఫుడ్ చూద్దాం. నెక్స్ట్ ఫుడ్లో మనం 5 మిస్టేక్లు చేస్తుంటాం తెలుసు కదా, మనం మాట్లాడాం లాస్ట్ టైం. 5 మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ మిస్టేక్ కాఫీ టీలు తాగటం, ముందుకు సిగరెట్లు తాగటం. నేను కాఫీ తాగేవాడిని. కాఫీ అట్లీస్ట్ రోజు 2-3 సార్లు కాఫీ తాగేవాడిని. ఆల్కహాల్ కూడా వీక్లీ వన్స్ కానీ లేదా మీటింగ్ జరిగినప్పుడల్లా హ్యాపీగా ఆల్కహాల్, అంటే ఇది ఒక రాంగ్ హ్యాబిట్ నాకు ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటి? చూడండి, షుగరు, బాగా బేకరీ ఐటమ్స్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్. అంటే షుగరు, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్, ఈ హోటల్ ఫుడ్లు, ఈ జంక్ ఫుడ్లు ఇవన్నీ అలవాటు ఉందా లేదా? తినేవాడిని నేను, హ్యాపీగా తినేవాడిని. తర్వాత నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? మనందరం కూడా Healthy food. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, నట్స్ కానీ, డేట్స్ కానీ, కోకోనట్ సీడ్స్, ఇలాంటివన్నీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్. మనందరం ఏ పాటికి ఇడ్లీ దోశలు లేదా వైట్ రైస్, మళ్ళీ నైట్ ఏదో ఇడ్లీ దోశలు తింటున్నాం అనమాట. న్యూట్రిషియస్ ఫుడ్ తినేవాళ్ళ లేదు. పొద్దున ఏమన్నా ఇడ్లీ దోశ తినేవాడిని, మధ్యాహ్నం వైట్ రైసు, ఇది సాయంత్రం యాజ్ యూజువల్గా డిన్నర్ మన ఇంట్లో చేసినప్పుడు. ఇది ఆరో ఆరో మిస్టేక్, నాట్ ఈటింగ్. నెక్స్ట్ ఏంటి? ఇంకో పెద్ద మిస్టేక్ అందరూ చేసేది, రోజులో 3 సార్లు తింటాం. మీరు అనొచ్చు, ఆ 3 సార్లు అందరు తింటారు, 90% పీపుల్ తింటారు. కానీ ఒకసారి మనం ఒక ఒక టీనేజ్ దాటి ఒక 20 ఇయర్స్కి వచ్చామనుకోండి, అప్పుడు యాక్చువల్గా మనకు 3 సార్లు తినేటువంటి ఇది లేదు. ఎవరు 3 సార్లు తినొచ్చు? ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, తర్వాత పాలిచ్చే తల్లులు ఉన్నారు, బాగా కష్టపడేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు, రాళ్ళు మోసేవాళ్ళు, బేల్దారోళ్ళు, వీళ్ళందరూ రోజంతా పని చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళు 3 సార్లు తింటే ఓకే. కానీ మనందరం కూడా ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం, ఆఫీసులో స్పెండ్ చేస్తాం. 2 సార్లు తింటే బెటర్ అనమాట. మీ అందరికి గుర్తు కదా మనకేం చెప్పారు, మన 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 గ్రంథాలు ఏం రాశారు, పురాతన గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు. ఒకసారి తినేవాడిని ఏమంటారు? యోగి అంటారు. 2 సార్లు తినేవాడిని Bogi. భోగి. 3 సార్లు తినేవాడిని ఏమనేవారు? Rogi. చూసారా, 3 సార్లు తింటమే రోగి అని మనల్ని ఎప్పుడూ గ్రహించారు. కానీ ఓన్లీ మనకి 3 సార్లు తినేటువంటి అలవాటు ఎప్పుడు వచ్చిందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వాడు మొదలు పెట్టారు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అప్పుడు చూడండి, ఒక 100 ఏళ్ళ క్రితం, 200 ఏళ్ళ క్రితం ఎక్కడ దొరికేది ఫుడ్? కష్టపడితే కానీ దొరికేది కాదు. ఏదో పొద్దున 10ంటికో 9ంటికో పొలానికి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అది తినేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం వచ్చి తినేవాడు. మనందరం కూడా 3 సార్లు తినడం అలవాటు అయిపోయింది. దానివల్ల చాలామంది రోగులు అవుతారు. నేను 3 సార్లు తినేవాడిని. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి? ఈ 3 సార్లు తింటే అక్కడ మధ్య మధ్యలో కాఫీలు, టీలు, స్నాక్స్ అని తింటున్నాం లేదా మనందరం? తింటాం సార్. తింటున్నాం. అంటే ఏంటి? 3 సార్లు తినేవాడిని రోగి అన్నారు. ఇప్పుడు ఒకసారి కాఫీ, 2 సార్లు కాఫీ, ఒకసారి స్నాక్ అయింది. అంటే ఎన్నిసార్లు అయింది? 5 times. 5 టైమ్స్, 6 టైమ్స్ అయిపోయింది. 5 టైమ్స్ 6 ఇప్పుడు 3 సార్లే రోగి అంటే 4-5 సార్లు నేను ఏమనాలా? ఏమనాలా? మహారోగి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూస్తే పొట్ట ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా చూస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది. చాలా ఇది రావడానికి కారణం ఒకటే కదా, అన్నిట్లో ఏదున్నా ఈ స్నాక్స్, కాఫీలు తింటాం. ఇవన్నీ అలవాట్లు ఎట్లా వస్తాయి మనకు? చూడండి, సెన్సిటివిటీ ఈటింగ్ అంటే ఏంటి? మనం దారిలో వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ జిలేబీలు చేస్తున్నారు హాట్గా. అక్కడ మన మనసు కళ్ళు లాగుతాయి అనమాట అక్కడికి.
వెంటనే వెళ్ళేసి ఒక 50 గ్రాములు జిలేబీ తీసుకుని తినేస్తాం. అవునా? చేస్తాం లేదా మిస్టేక్? బజ్జీలు, మిరపకాయ బజ్జీలు వేస్తాం, మంచి స్మెల్ వస్తుందని హడావుడికి వెళ్ళి ఒక బజ్జీ తింటాం. అంటే ఆల్రెడీ 3 సార్లు తిన్నాం, 2 సార్లు కాఫీలు తాగాం, మధ్యలో దారిని వెళ్తా మనం సెన్సెస్ హ్యావ్ టెంప్టెడ్ టు ఈట్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం? వర్క్ కల్చర్. అన్ని ఆఫీసులు ఏమి ఇస్తారు చెప్పండి ఫ్రీగా? 11, 10:30, 11 గంటలకి ఫ్రీగా కాఫీ ఇస్తారా లేదా? టీ అండ్ కాఫీ. టీ కాఫీ కాఫీ. ఫ్రీ ఫ్రీ. తర్వాత సాయంత్రం కూడా ఇస్తారు. ఇప్పుడు ఎందుకు అంతెందుకు, ఈ సైకిల్ మీద కాఫీ టీలు అమ్ముతూ షాపుల్లోకి ఈ పాప కూరగాయలు అమ్మేవాళ్ళు, రోడ్డు మీద వెండర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఇస్తున్నారు అనమాట వెళ్ళి. చూసి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు తింటున్నాం, మధ్య మధ్యలో ఇది తాగుతున్నాం, అంటే ఎన్నిసార్లు అయిపోయింది? 5 సార్లు అయిపోయిందా లేదా? ఏమవుతుంది? తిన్న ప్రతిసారి మన బాడీలో డైజెస్ట్ అయ్యాక గ్లూకోజ్ వస్తుంది అన్నమాట, దాంతోపాటు ఇన్సులిన్ వస్తుంది. అలానే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతాం అనమాట. ఇంకోటి నెక్స్ట్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ఏంటి? ఫోర్స్ చేస్తాం మనం, ఎవరింటికి వెళ్ళాం వాడు బలవంతం చేయటం అవన్నీ చేస్తుంటారు. తర్వాత బాగా ఫుడ్ టేస్ట్గా ఉంది, ఓవర్ ఈట్ చేసేస్తాం. ఈ టేస్టీ ఫుడ్ అంటే ఏంటి చెప్తానండి. మీకు ఒక యాపిల్ ఇచ్చాను అనుకోండి, 2వ యాపిల్ 3వ యాపిల్ వద్దంటారు. అదే మీరు ఐస్ క్రీమ్ తింటున్నారు అనుకోండి, చక్కో బార్ ఇచ్చాం తినేసారు, మళ్ళీ కసాటా అంటే ఓకే, మళ్ళీ ఇంకొకటి వెనీలా అంటే తినేస్తాం. ఎందుకంటే ఈ ఈ ప్రాసెస్ ఫుడ్స్ వచ్చేసి మనకి సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుంది. ఎవరిని అబ్జర్వ్ చేశారా? మనం పార్టీలకి వెళ్ళాం అనుకోండి, అక్కడ బుఫేలో ఉన్నాం, అరే ఇది బాగుందంటే అది కూడా లాగిచ్చేస్తాం, ఇది బాగుందంటే ఇది లాగిచ్చేస్తాం. తర్వాత వచ్చాడు అబ్బా అనవసరం తిన్నాం అన్నీ, చాలా కష్టంగా ఉంది అనుకుంటాం లేదా? ఈ ఓవర్ ఈటింగ్ తినడానికి కారణం టేస్ట్ కొంటాం, టెంప్ట్ అయిపోవడం అనమాట మనం. నెక్స్ట్ ఏంటి? ఫీడింగ్. తల్లులు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? మిగిలింది ఏం చేస్తారు చెప్పండి? పారేస్తాం. లేదే, చక్కగా పప్పు నెయ్యి కలిపాం కనుక అది పారేయకూడదు. మన ఇండియన్ మెంటాలిటీ ఏంది? ఏది వేస్ట్ అవ్వకూడదు. వేస్ట్ ఐటమ్లు ఎక్కడ పడాలి చెప్పండి? జనరల్గా ఎక్కడ వేయాలి? విత్ వేస్ట్ డస్ట్బిన్. కానీ డస్ట్బిన్. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం పొట్టలో వేసుకుంటున్నాం లేదా? ఏదో మిగిలిపోతుంది, ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది, ఇట్లా మనం ఆలోచిస్తుంటాం. మనకు ఆకలి ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉంది, ఇది వేస్ట్ అయిపోతుందని వేస్ట్ ఐటమ్ ఉంటే మనం పొట్టలో వేసేస్తున్నాం. తర్వాత ఇంకేం చేస్తున్నాం? మళ్ళీ ఎమోషనల్ ఈటింగ్. ఎమోషనల్ ఈటింగ్ అంటే కోపతాపాల్లో కానీ పీరియడ్స్ టైంలో కానీ అప్పుడు బాగా ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఈటింగ్ వస్తుంది అనమాట, తినేస్తాం మనం తెలియకుండానే, అంటే స్పెషల్ లేడీస్. న్యూట్రిషన్ లంగర్ అంటే ఏంటో తెలుసా? చెప్తారు ఎవరన్నా? న్యూట్రిషన్ లంగర్ అంటే ఏంటి? కృష్ణ చూడండి, ఇప్పుడు మనకి ఈ అడవుల్లో ఉండేటువంటి పులులు, సింహాలు ఉన్నాయి అనుకోండి, అవి రోజు 3 సార్లు తింటాయా? మధ్య మధ్యలో స్నాక్స్ ఏది తింటుంటాయా? అది ఒకసారి తినవు. వేటాడి కంప్లీట్గా 10 కిలోలు 15 కిలోలు తిందనుకోండి, 2 రోజుల దాకా దానికి వెళ్ళదు భోజనానికి. తెలుసా మీ అందరికీ ఆ విషయం? జియోగ్రఫీ చాలా చూడండి. తెలుసు సార్. ఆ, ఎందుకంటే అది బాగా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అదే మనం కనుక ఒకరోజు శుభ్రంగా ఓన్లీ మీరు ట్రై చేయండి ఎవరన్నా, పొద్దున్న 4-5 కేక్స్ తినండి, మళ్ళీ 2 అవర్స్ ఆకలేస్తుంది. అవునా? అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? అవుతుంది సార్. అదే మీరు చక్కగా బిర్యానీ లాగించారు అనుకోండి, చికెన్ బిర్యానీ, మళ్ళీ సాయంత్రం కూడా వద్దమ్మా నాకు ఆకలేదు అంటావు లేదా? సాయంత్రం నాకు వద్దు, నాకు పొట్ట నిండుగా ఉంది, నేను ఇంకా అరగలేదు అంటావు లేదా? ప్రోటీన్ తిన్నప్పుడు అంటాం సార్. తొందరగా అరగవు, టైం పట్టుద్ది అనమాట. కనుక మనం చేసే మిస్టేక్ ఇది ఇంకోటి. ఉమ్. తర్వాత ఏం చేస్తాం? ఇంకా టేస్టింగ్. ఏదైనా ప్రసాదం, ఎవరైనా ప్రసాదం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? తిరుపతి నుండి తినేస్తాం. వచ్చాం, తిరుపతి నుండి వచ్చామని డబ్బా ముందు పెడితే లాగిచ్చేస్తాం లేదా? ఇవాళ ఒకడు ఎప్పుడన్నా ప్రసాదం అని వస్తాడు, ఇంకోటి బర్త్డే అని వస్తాడు, ఇంకో రోజు మీకే నచ్చింది. మనకు తెలియకుండానే ఈ మిస్టేక్ చేస్తున్నాం అనమాట. 3 సార్లు కంపల్సరీ తింటున్నాం, అందులో ఏం డోకా లేదు. దానితో మధ్యలో కాఫీ టీ తాగేస్తున్నాం. ఈ మధ్యలో ఈ మిస్టేక్స్ అన్ని చేసి మల్టిపుల్ టైమ్స్ తింటున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి? అతిథి దేవోభవ. అందరికి తెలుసు కదా, మన ఇండియాలో ఈ కల్చర్ ఉంది. అతిథుల్ని మనం దేవుడిగా భావించడం మన కల్చర్లో ఉందన్నమాట. వేరే ఏ కల్చర్లో లేదు. కానీ అది ఒకప్పుడు ఒక విలేజ్ నుండి ఇంకో విలేజ్కి ఎదురు బండిలోనో పాపం నడుచుకుంటానో ఏదో వచ్చేవాడు కష్టపడి, దాంట్లో ఏమి దొరికేవి కావు, వాడు తెచ్చుకునే అయిపోయి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆకలితోటి దప్పికతోటి ఉంటాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు అదేం లేదు, అది సీన్ లేదు. అయినా మనం అదే ఫాలో అవుతాం. మన ఇంటికి వస్తే మనం అనుకుంటాం ఇండియన్ కల్చర్ ఏంటంటే ఫుడ్ ఇవ్వడం రెస్పెక్ట్ అనుకుంటాం.
వాడికి ఆకలి ఉన్నా లేకపోయినా వాడిని చెప్తాం. మనల్ని కూడా మొహమాటానికి పోయి తింటాం లేదండి, చెప్పండి ఎంతమంది తిన్నారు మొహమాటానికి పోయి? తింటాం సార్. ఆ, ఎందుకంటే వాళ్ళని ఎందుకు అప్సెట్ చేయటం, మళ్ళీ వాళ్ళు ఫీల్ ఉమ్. అవుతారు. వాళ్ళు ఫీల్ అవుతారని ప్ర- మీరు తింటారు. ఆ తర్వాత ప్రతి మీరు వాళ్ళకు. మీరే మీరే అనుకుంటారు, అయ్యో అనవసరం తిన్నాం అక్కడ. ఉమ్. మనకి తెలుగులో ఒక ముతక సామెత ఉంది, మొహాటానికి వెళ్తే ఏదో అయిందంట ఒక ఆమెకి. మనందరం మొహాటానికి వెళ్ళి పొట్టలు తెచ్చుకుంటున్నాం, ఓవర్ వెయిట్ అవుతున్నాం, నానా రకాల ప్రాబ్లంలు వస్తున్నాయి. అంటే రోజు అవ్వట్లా, ఒక రోజు ఒక ప్రాబ్లం ఒకటనమాట. ఒక రోజు ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. మనకు తెలియకుండానే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, అహో నిన్న ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తిన్నాము, మధ్యలో 2 సార్లు కాఫీలు తాగాము, మళ్ళీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చకోడీలు పెట్టారు అవి తిన్నాము, అవునా కదా? అవును, తింటాం. సరే, ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం మనకు తెలియకుండానే. ఉమ్. అది వచ్చేసి ఇది హ్యాంగ్రీ అంటారు, అంటే బాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో. ఇన్సులిన్ ఎక్కువ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆకలేస్తుంది, తెలుసా మీకు అందరికీ? చాలా మంది లావుగా ఉన్నోళ్ళు వాళ్ళు అనుకుంటారు, ఓ నేనేం తినకూడదని, కానీ వాళ్ళు బాగా ఆకలేస్తుంది, తెలుసా ఆ విషయం మీ అందరికీ? ఏమవుతుందంటే వాళ్ళకి తెలీదు సార్. వాళ్ళ బాడీలో ఎక్కువ ఇన్సులిన్ ఉండటం వల్ల వాళ్ళ ఫాస్టింగ్ షుగర్ తగ్గిపోయింది. ఎప్పుడైతే షుగర్ తగ్గుద్దో వాళ్ళు పళ్ళు తిరిగినట్టు, ఏదో కొప్పలు మునిగినట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు పరిగెత్తుకలు తింటుంటారు. అసలు యాక్చువల్గా లావుగా ఉన్నాడంటే వాడి బాడీలో ఎన్నో క్యాలరీస్ ఉన్నాయి. వాడు ఒక నెల పెట్టిన నెల తినకుండా ఉన్నా కూడా ఉండాలి జాగ్రత్తగా, కానీ ఉండలేరు. కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నాడు. చూసారు, ఈ 4 అందరికి తెలుసు కదా, ఇవి అందరు చెప్పే డైలాగ్. ఇంకో 2 ఉన్నాయి, ఏంటవి? ఎక్సర్సైజ్ చేయాలి ఇంపార్టెంట్, నిద్ర ఇంపార్టెంట్, స్ట్రెస్ ఇంపార్టెంట్, ఫుడ్. ఇది కాక ఇంకేమైనా ఉన్నాయా హెల్త్ కావాలంటే? ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రాపర్ వాటర్, వాటర్. చూడండి, ఇన్ని మిస్టేక్లు నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ చేసేవాడు అనమాట. తర్వాత వాటర్, హైడ్రేషన్. ఎన్ని తాగాలి నీళ్ళు తెలిసి ఎవరికన్నా? ఎన్ని తాగాలి, 4 ఎప్పుడు 4 తాగాలి, లీటర్స్. ఎప్పుడు తాగకూడదు, ఎలాంటి వాటర్ తాగాలి అనే దాని మీద అవగాహన లేదు. ముందే ఒక ఐడియా ఉంది అందరికీ. నిన్న ఒక ఒక వీడియో సంబడి ఫార్వర్డెడ్. ఆయన చెప్తున్నాడు, ఆ, ఆర్యభట్ట ఏదో మన ఆయుర్వేద గ్రంథాల్లో ఫలానా ఆయన రాశాడు, డిమాక్ ఆయన రాశాడు, మనకు దాహం వేస్తే నీళ్లు తాగాల, ఎక్కువ నీళ్లు తాగితే అది విషం అవుద్ది, వాటరే విషం అంటే నానా డైలాగ్ చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఎప్పుడైనా చెప్పేవాళ్ళలో ఒక ఒక 5 పాయింట్లు ఉన్నాయి అనుకోండి, 2 పాయింట్లు కరెక్ట్గా ఉంటాయి, 3 మిస్టేక్లు ఉంటాయి. మనం అన్నీ చేసుకొని అన్నీ ఫాలో అవుతాం. వాటర్ పాయిజన్ అంట ఆయన చెప్పేది, కరెక్టే. ఎప్పుడు వాటర్ పాయిజన్ అవుద్ది ఎవరు చెప్తారా? వాటర్ తాగితే వల్ల మనకి లాభం కలగకుండా నష్టం ఎప్పుడు కలుగుద్ది? ఫుడ్ తింటున్నప్పుడు తాగితే. ఫుడ్ తిన్నప్పుడు తాగితే దానివల్ల లాభం వల్ల నష్టం కలుగుతుంది. ఇంకెప్పుడు? ఫుడ్ కి ముందు కూడా అంటే ఫుడ్ తినే ముందు కూడా తాగకూడదు. నీళ్లు తాగిన వెంటనే మనం ఫుడ్ కూర్చుంటాం. నాకు 2 వెరీ గుడ్. 3వ పాయింట్ ఏంటి? ఇంకో మిస్టేక్ చేస్తాం, నీళ్లు తాగేసి తినడానికి కూర్చుంటాం, లేదా తినేటప్పుడు తాగుతాం. అందరు చూడండి, మన అన్ని ప్లేసుల్లో కూడా ఆ, ఎక్కడికి వెళ్ళినా కూడా ముందేం పెడతారు? నీళ్లు పెడతారు, ఫుడ్ పెడతారు. ఆ నీళ్లు ఆ గ్లాస్ నీళ్ళు ఉందనుకోండి, పెడతారు. అది ఫినిష్ చేస్తాం కదా. ఇంకో ఆ, ఇంకో ఇంకో మిస్టేక్ ఏం చేస్తాం చెప్పండి అందరూ? తిన్న వెంటనే తాగేస్తాం. తిన్నాక ఒక 10 నిమిషాలకు, 60 20 నిమిషాలకు తాగేస్తాం. గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్, పొట్టలో ఒకేసారి నీళ్లు ఫుడ్ పడకూడదు. ఫుడ్ ఉన్నప్పుడు నీళ్లు పోయకూడదు, నీళ్లు ఉన్నప్పుడు ఫుడ్ అయిపోదు. క్లారిటీ వచ్చిందా? ఆ, నాకు తెలియదు ఈ ఐడియా. నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చి 2 సార్లు హాస్పిటల్ అయితే డాక్టర్ చెప్పి నీళ్ళు ఎక్కువ తాగాలన్నాడు. ఆయన చెప్పినట్టే తాగా. నాకు ఈ టెక్నిక్ తెలియదు, కనుక తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? ఇది కాక వాటర్. చూసారా, మనం ఏం కవర్ చేసాం? ఎక్సర్సైజ్ చేసాం, నిద్ర చేసాం, స్ట్రెస్ చేసాం, ఫుడ్ చేసాం, నీళ్ళు చేసాం. ఇక్కడ ఇంకే పాయింట్ ఉంది? ఇంకోటి ఏమైనా ఉందా? అంతేనా? చూడండి, మీ అందరికి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. మోషన్ ఫ్రీ మోషన్. ఎలిమినేషన్ అనుకున్నాం. ఎలిమినేషన్, మన బాడీలో నుండి మలినాలు బయటకు పెట్టాలి. చూసారా, 6 ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కడైనా ఒక మీకు మీకు ఆ, సూర్యకళ గారు, మీకు ఇష్టమైనటువంటి ఒక డిష్ చెప్పండి, కూర కానీ ఏదైనా ఐటమ్. మీకు ఏది ఇష్టం? బ్రింజాల్ కర్రీ. బ్రింజాల్ ఆ, కర్రీ. ఇప్పుడు బ్రింజాల్ కర్రీ చేయాలనుకోండి,
దానికి ఒక టెక్నిక్ ఉంటుందా? ఎవడు పడితే వాడు చేయగలడు. నా వంకాయలు ఇస్తే నేను చేయగలనా? లేదు కదా. ఇప్పుడు బ్రింజాల్ కర్రీలో Yes, sir. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రింజాల్ కర్రీలో ఒక 6 ఐటెంలు వేయాలనుకోండి, 6 ఐటమ్స్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. 6 ఐటెంలో ఒక ఐటమ్ మర్చిపోయాను అనుకోండి, టేస్ట్ వస్తుందా? ఏంటి, మీరు 6 వేస్తేనే అద్భుతంగా టేస్టీగా చేయగలిగారు. వినండి, 6 ఐటమ్స్ వేసి మీరు అద్భుతంగా చేస్తుంటారు, కానీ ఇవాళ 5 వేసారు, వస్తుందా టేస్ట్? రాదు. రాదు. అలాగే 6 ఐటమ్స్ కూడా అన్ని ఈక్వల్ క్వాంటిటీ వేస్తారా, దాన్ని అప్రోప్రియేట్గా వేస్తారా? ఏది ఎంత కావాలో అంతే ఆ, తగు మోతాదు, ఆ మోతాదు కరెక్ట్, ఆ ఫార్ములా మీకు తెలవాలి. ఆ మోతాదు ఎక్కువ తక్కువ అయితే టేస్ట్ టేస్ట్ పోయి. ఉండదు. ఇక్కడ కూడా అంతే, నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు మనకి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలో తెలియదు, తెలుసు కానీ చెయ్యం. ఇప్పుడు మీకు తెలుసు, ఇక్కడే ప్రాబ్లం మనకి. కొంత ఏంటంటే ఒక 20% మనకు తెలియదు. ఇందాక ఒక మేడం చెప్పింది, అన్ని చూసాం కానీ కుదరట్లేదంట. ఇప్పుడు మీకు కూడా 6 ఐటెం వేయాలి బ్రింజాల్ కర్రీలో, ఒక ఐటెం నాకు కుదరలేదు, వేయలేదు అనుకోండి, ఏమవుద్ది? ఇది కూడా అంతే. అక్కడ మనం అలర్ట్గా ఉంటామా లేదా? ఉమ్. అక్కడ ఫుల్ అలర్ట్ మనం. ఎందుకని? కారణం ఏంటి చెప్పండి. అక్కడ అలర్ట్, ఇక్కడ ఎందుకని అలర్ట్గా ఉన్నాం? ఎవరు చెప్తారు? బ్రింజాల్ కర్రీ అప్పుడు చేసి సరిగ్గా చేయకుండా తినలేము కాబట్టి ఇక్కడ ఎందుకని అన్ని చేయం? వేస్తాం. ఇక్కడ ఎందుకని చేయం? ఇది ఎంబడే నీకు అర్థం కాదు, ఒక మిస్టేకే కదా అనుకుంటాం. ఆహా, చూడండి, ఇక్కడ మనం వాకింగ్కే వెళ్ళట్లా, 1 అవర్ వెళ్ళమన్నా వెళ్ళట్లా, వెరీ గుడ్. నైట్ 8 గంటలకు పోవడం పోం, 5 గంటలకు పడుకుంటాం, 2 గంటలకు పడుకుంటాం అర్ధరాత్రి, వెరీ గుడ్. స్ట్రెస్, బీభత్సమైన స్ట్రెస్ అనమాట, కయ్యమంటాం అనమాట, ఎవరన్నా అంటే అది ఉంది. తర్వాత నీళ్లు ఎంతో తెలీదు, మల విసర్జనకి ఎన్నిసార్లలో తెలియదు, ఏదో 2 రోజులకు ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది. కానీ వాళ్ళు అలానే కంటిన్యూ అవుతారు. ఎందుకంటే రిజల్ట్స్ ఇమీడియట్ కాదు. అక్కడ ఏంటంటే ఆ రిజల్ట్ ఆ రోజే, ఏ రోజు రిజల్ట్ ఆ రోజే. ఇవాళ మీరు చేయలేదు, అంత కూర బారేసి అందరూ మిమ్మల్ని తిడతారు, మీరు కూడా తినలేరు. కనుక అది అక్కడ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం. ఇక్కడ ఎందుకని? మనం ఏం చేయకపోయినా కూడా ఏమీ అవ్వదు. కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు, కొన్ని డికేడ్స్, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టుద్ది మన హెల్త్ పాడవటానికి. తెలుసా మీ అందరికీ? హలో. అర్థమవుతుంది కదా సార్. ఆ? ఇప్పుడు అర్థమవుతుంది కదా సార్, ఆ, మాకు వినండి, ఇన్నేళ్ల నుంచి చేసిన తప్పు. నేనే కనుక దేవుడిని అయితే ఏం చేసేవాడు తెలుసా? వాకింగ్ చేయలేదు అనుకోండి ఒక రోజు, ఆ 2 రోజులు వాడు మంచం మీద పడుకొని ఉంటాడు అచేతనంగా. వాడికి తెలిసిపోయేది, ఓహో నేను వాకింగ్ చేయలేదు అందుకే నాకు ఈ పనిష్మెంట్ అని. నీళ్లు తాగలేదు, వాడికి ఇంకో పనిష్మెంట్. అప్పుడు ఒడి దగ్గర పెట్టుకొని చేస్తాం లేదా? చేస్తాం సార్. ఇక్కడ చేయకపోవడానికి కారణం అదే. చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ప్రాబ్లంలు కూడా స్లోగా వస్తాయి, స్లోగా. చూద్దాం నెక్స్ట్ ఏం అనుకున్నాం మనం? హైడ్రేషన్ తర్వాత ఎలిమినేషన్, మన బాడీలో నుండి మలినాలు బయటకు వెళ్ళాలి. చూసారు, 4 లీటర్ తాగే పద్ధతి, 4 తాగాలి మినిమం. కానీ మనం ఎన్ని తాగుతాం? 1 లీటర్ 2 లీటర్స్ తాగుతాం. మొన్న ఆయన చెప్తాడు 8 గ్లాసెస్ సరిపోయిద్దంట. ఇంకోళ్ళు ఏం చెప్తారు? నీళ్లు తాగండి, దాంతోపాటు కాఫీ టీలు ఏమైనా తాగితే అది కూడా లెక్క అంట. అర్థమైంది? అసలు కాఫీ టీ తాగడమే వేస్ట్, దాన్ని వీడు లెక్కలో తీసుకుంటున్నాడు. అందుకే మనందరం హెల్త్ అధ్వానంగా ఉంది. చూసారా, నాకు కూడా తెలియదు, 4 లీటర్ తాగాలని తెలియదు, తాగే పద్ధతి కూడా తెలియదు నాకు. సో ఇది ఒక ఎన్ని మిస్టేక్లు ఇప్పటివరకు చేశాను? 1 2 3 4 5 6 మిస్టేక్స్. ఇవన్నీ 100% మిస్టేక్. ఈటింగ్ బటర్ మిల్క్ కూడా లెక్కకి ఏం రాదు కదా సార్, వాటర్ బటర్ మిల్క్ రాదు, లెక్కకి. బటర్ మిల్క్ రాదు. తర్వాత లెమన్ వాటర్ కూడా మేనేజబుల్, నో ప్రాబ్లం. అది తప్పించి కోకోనట్ వాటర్ కానీ, కాఫీ టీ కానీ, మీరు ఏది తీసుకున్నా, జ్యూస్ తాగినా, ఏది తీసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళి బిర్యానీ తినారా, 2 జీడిపప్పులు తినారా, సేమ్. కాకపోతే ఏంటంటే ఫుల్ బిర్యానీ లాగా ఇచ్చారనుకోండి, 2 అవర్స్ టైం పడుతుంది, మీ బాడీలో షుగర్ లెవెల్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అదే 2 క్యాష్యూలు తిన్నారు మీరు, పొట్టలోకి వెళ్ళాక అది డైజెస్ట్ అవ్వాలా లేదా చెప్పండి? నీళ్లు తప్పించి అవ్వాలి. నీళ్లు తప్పించి పొట్టలో ఏది వేసినా కూడా అది డైజెస్ట్ అవ్వాల్సిందే. నీళ్లు ఖాళీ పొట్టలో నీళ్లు తాగామనుకోండి, వితిన్ 20 మినిట్స్ కల్లా పొట్ట మళ్ళీ ఖాళీ అయిపోయింది. తెలుసా మీకు ఆ విషయం? 20 అదే మినిట్స్ కదా సార్. 25 మినిట్స్ కల్లా పొట్ట కంప్లీట్ ఖాళీ అయిపోయింది. ఏముండవు పొట్టలో. ఏమవుతాయి ఆ నీళ్ళన్నీ? ఇప్పుడు బటర్ మిల్క్ వినండి, నీళ్ళు వచ్చేసి డస్ సార్, నాట్ బటర్ మిల్క్ అది కూడా లిక్విడ్ కాదంటున్నారు సార్. బటర్ మిల్క్ అడ్వాంటేజ్, దానివల్ల మనకు షుగర్ పెరగదు. అర్థమైందా? బటర్ మిల్క్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ బటర్ మిల్క్ యూ క్యాన్ టేక్.
ఓకే, వినండి. బటర్ మిల్క్ తీసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు సార్? వేసుకోండి, నో ప్రాబ్లం, లిటిల్ సాల్ట్. అండ్ బటర్ మిల్క్ కమ్స్ అండర్ లిక్విడ్ ఇంటేక్. లిక్విడే, అంటే 3 to కానీ 4 వినండి days. వినండి వినండి వినండి. అంటే అఫ్ కోర్స్ ఇట్ విల్ బి ఇన్ ద స్టమక్ ఫర్ లిటిల్ మోర్ టైం, బట్ ఇట్ డస్ నాట్ స్పైక్ యువర్ షుగర్. అంతగా అవ్వదు. ఓకే, Okay. ఇప్పుడు మనం ఏమవుతుందంటే తిన్న ప్రతిసారి మీ షుగర్ లెవెల్ పెరుగుద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఎంత పెరుగుద్ది, ఎంతసేపులో పెరుగుద్ది అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్. మీరు 4 ఐస్ క్రీమ్ తాగారనుకోండి, తిన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ షుగర్ చెక్ చేసుకున్నారు, తినే ముందు చూస్తే 80 ఉంది. 4 ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, 120 అవుద్ది 1 అవర్ తర్వాత. మళ్ళీ 2 అవర్స్ తర్వాత మీరు మంచి హెల్తీగా ఉన్నారనుకోండి, 110 100కి వచ్చేస్తుంది. సపోజ్ అలానే మీరు ఓన్లీ 2 జీడిపప్పు తినారనుకోండి, 70 to 90 అవుద్ది. కానీ పెరుగుతుంది అనమాట, ప్రతిసారి పెరుగుద్ది. అంటే ఏం చేస్తున్నాం మనము, ఎవ్రీ టైం యు ఆర్ ఇంక్రీజింగ్ షుగర్, ఎవ్రీ టైం అది లేనప్పుడల్లా ఇన్సులిన్ పెరుగుద్ది అనమాట. అలానే మనకు ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటన్నారు నీళ్ళ తర్వాత, ఎలిమినేషన్. మన బాడీలో మలినాలు బయటికి వెళ్ళాలి. ఎలిమినేషన్ వాటర్. మన బాడీలో మలినాలు బయటికి వెళ్ళాలి. మెయిన్ ఏంటి చెప్పండి, యూరిన్ అనుకోండి, ఎవరు ఆపుకోలేరు యూరిన్ కదా, చెప్పండి. యూరిన్ వస్తుంది, ఎట్టైనా పరిగెత్తాల్సింది ఎవరైనా, ఎందుకంటే అది లిక్విడ్ ఫామ్ కనుక యూ కెనాట్ హోల్డ్ టూ లాంగ్. కానీ స్టూల్స్ పీపుల్ కెన్ హోల్డ్ ఫర్ 2 days ఆల్సో, తెలుసా విషయం మీకు? సో నెక్స్ట్ ఏంటి, 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలి. వాళ్ళే వినండి, సార్ మనం హోల్డ్ 2 చేయడం అదైనా కష్టమే కదా సార్. మామూలుగా వాళ్ళు ఫ్రీగా కాకపోవడం వల్ల హోల్డ్ చేయగలుగుతారు కానీ ఫ్రీగా అంటే వస్తే అంటే ఎందుకు హోల్డ్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు సపోజ్ మార్కెట్ వెళ్ళారు, అక్కడ ఫెసిలిటీ లేదు, మనకు ఆటోమేటిక్గా కంట్రోల్ ఉంది కదా. చూడండి, ఓన్లీ జంతువులకి ఆ కంట్రోల్ లేదు, ఎక్కడ పడితే అక్కడ పోతాయి కదా. ఇప్పుడు మనకి ఫెసిలిటీ లేదనుకోండి, మీకు అర్జెంట్ వచ్చినా 99% మనం కంట్రోల్ చేసుకోగలం, అవునా కదా? ఎవరికైనా చెప్తారా? హలో, సార్ చూడండి, మన టాయిలెట్ ఎట్లా తెలుసా, బ్యాంక్ కీ లాగా. బ్యాంక్లో 2 కీస్ ఉంటాయి, గుర్తుంది ఎవరికైనా? బ్యాంక్ లాకర్కి మీరందరూ మీరే డబ్బులు తెచ్చుకోలేరు. అలానే బ్యాంక్ మేనేజర్ వాడి దగ్గర కీ వాడు ఎత్తుకెళ్ళాడు, ఇద్దరు వెళ్ళి ఇద్దరు ఓపెన్ చేసిన అవుతారు. అలానే మన బాడీలో కూడా ఎప్పుడైతే బాగా ప్రెషర్ వచ్చి మీకు అర్జెంట్ అనిపిస్తుంది, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ క్లోజ్, లోపల ఎవరో ఉన్నారు, మనం కంట్రోల్ చేసుకోగలం. అట్లా కంట్రోల్ చేసుకోవాలనుకో 2 సార్లు, మళ్ళీ మళ్ళీ మీరు అనుకున్నప్పుడు టాయిలెట్ రాదు కనుక 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలి. నేను ఒక్కసారి వెళ్ళేవాడిని. అంటే ఎన్ని మిస్టేక్లు చేశాను చెప్పండి. హలో, ఎన్ని కనపడుతుందా? ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి నాకు? 10లో 7 రాంగ్ హ్యాబిట్స్. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఈ రాంగ్ హ్యాబిట్స్? 7 డైలీ రాంగ్ హ్యాబిట్స్ నాకు 30 ఏళ్ళు చేశాను. బ్యాండ్ పడుతుందా లేదా? ఏం బ్యాండ్ పడిందో చూద్దాం. మీకు కూడా చూసుకోండి, మీరు కూడా చెక్ చేసుకోండి, మీరు ఎన్ని సంవత్సరాల నుండి రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఏమేం చేస్తున్నారు అనేది చూడండి. చూడండి, నేను మంచిగా నిద్రపోయేవాడిని, స్ట్రెస్ లేదు, ఎక్సర్సైజ్ చేసేవాడిని, కాఫీ టీలు కూడా బాగానేసాను. చూడండి ఇలా ఉన్నా. ఇప్పుడు ఇది 2013 డిసెంబర్ 14 జనవరిలో. ఎన్ని ట్యాబ్లెట్లు? పొద్దున ఒక 5, రాత్రి ఒక 6. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి? డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. వీటన్నిటికీ 11 ట్యాబ్లెట్లు వేసుకున్నా. చూసారా ఇంత బాగుంది. తర్వాత ఏం చేశాను, దీనికి కారణం ఏంటి? మనకు నాలెడ్జ్ లేకపోవడం. రాజుగారి బుక్ ఒకటి చదివి ఆయన డివిడీలు అన్నీ విని నేను తర్వాత ఐ స్పెండ్ సమ్ టైమ్ అనమాట. ఐ రీసెర్చ్ లాస్ట్ 12 years నుండి మోర్ దాన్ 8,000 hours ఆఫ్ రీసెర్చ్ చేశాను నేను. చూసారా ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ని నెలల్లో? కెన్ ఎనీబడి రీడ్? హలో, చదవండి ఎవరన్నా, చదవండి. కనపడుతుందా? కనపడుతుంది సార్. చదవండి ఇది ఎవరొకరు. సెకండ్ మానిటర్ ఇది చూడండి, ఇక్కడ వెయిట్ లాస్ వచ్చి 9 kgs. చదవండి, 69 to 60 kg. వెయిట్ సైజ్ రిడక్షన్ వచ్చి 3 inches. బీపీ నార్మల్ 11 medicines to nil medicines in 4 months in 2014. లాస్ట్ 12 years నుండి నాట్ ఏ సింగిల్ మెడిసిన్. మనం ఏం చేయాలి ఇప్పుడు? దీనికి మనం ముందు తెలుసుకోవాలన్నమాట, అసలు మన బండారం ఏంటని. చెప్పాను కదా ఇందాక, ఏం చెప్పాను? నాకు డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నాను, బెల్లీ ఫ్యాట్ ఉన్నాను. అవన్నీ మనం తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు నాకు 8 హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఓకే, తర్వాత రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి అన్నాను? హలో, ఇందాక ఏం చెప్పాను? ఎన్ని ఉన్నాయి రాంగ్ హ్యాబిట్స్ నాకు?
7 సార్. ఇప్పుడు 0. అర్థమైందా? ముందు మీరు ఆపాలా. ఇది ఆపకుండా చాలామంది తర్వాత తర్వాత చూద్దాం. ఇవన్నీ రాంగ్ హ్యాబిట్స్ ఏమో ఆపకుండా డైట్ చెప్తారా? ఏం చేయాలి అంటే దానివల్ల ఉపయోగం లేదు. అవునా కదా? చెప్పండి. హలో. ఎస్. లేదు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. ఇవన్నీ మనము చెప్తారు అనమాట. వీళ్ళు మీరు ఇది చేయండి, అది చేయండి, పొద్దున్న లేకపోతే చియా సీడ్స్ తినండి, నైట్ డిన్నర్ వచ్చేసి సూర్యాస్తమయం చెప్తానండి, అన్నీ చెప్తుంటారు. దే విల్ బి హెల్ప్ఫుల్. కానీ మనకు ఓవరాల్ ఇప్పుడు ఈ ఓవరాల్గా మనకు అర్థం కావాలి. చెప్పండి, ఒక్కొక్కరు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయో పేరు చెప్పి టెల్ మీ హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యో. మన ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. మన ప్రాబ్లం ఏంటంటే హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? హౌ సివియర్లీ యూ హ్యావ్. ఇప్పుడు కాఫీ తాగే బ్యాచ్ ఉంది, రోజు ఒక కాఫీ తాగే బ్యాచ్ ఉంటుంది, 4 కాఫీ తాగే ఉంటారు. అవునా కదా? దట్ ఈస్ కాల్డ్ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం. మూడోది డ్యూరేషన్. ఎన్ని సంవత్సరాలు నీ మిస్టేక్ చేస్తున్నారు? కొంతమంది లాస్ట్ 5 ఏళ్ళు సార్, కొన్ని 2 ఏళ్ళు ఉంటుంది. చెప్పండి ఒక్కొక్కటి. బికాస్ అన్లెస్ యూ రియలైజ్, అన్లెస్ యూ కరెక్ట్ దీస్ రాంగ్ హ్యాబిట్స్, యూ కెన్ నాట్ బి హెల్దీ ఫ్రెండ్స్. అవునా కదా? డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు చేయలేదు అంటే బలమైన కారణాలు ఉంటాయి మనందరికీ. గెస్ట్లు వచ్చారండి, ఇంకో రోజు మా చిన్నపిల్లలు ఉన్నారు, మా ఆయనతో ఆఫీస్కి వెళ్ళాలి, ఆ, ఏదో ఏదో వంక. మరి ఇదే వంక పెట్టవచ్చు కదా. మీరు వంకాయ కూర చేస్తున్నారు, ఇలా ఉప్పు లేదు ఏమంటే ఊరుకుంటారా? మీరే ఎక్కడైనా అడుక్కొచ్చుకుంటారు, పక్క వాళ్ళు తెచ్చుకుంటారు, కొనుక్కొచ్చుకుంటారు, నానా తంటాలు పడి తెచ్చి కానీ చేయరు. ఇక్కడ మనం ఎందుకు చేయము? ఎక్సర్సైజ్ ఎందుకు చేయము? కరెక్ట్గా ఎందుకు నిద్రపోము? స్ట్రెస్ అవుతుంటాం. ఎందుకంటే దాని రిజల్ట్ ఇమీడియట్ లేదు. అదే ఇమీడియట్ రిజల్ట్ అనుకోండి, మన ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాం. మనందరం కాఫీ ఎందుకు తాగుతాం? మనం వెళ్ళి హార్పిక్ ఎందుకు తాగం? బాత్రూంలో ఉన్న హార్పిక్ ఎందుకు తాగం? దానివల్ల ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. కాఫీ తాగితే ఏం అవ్వదు. మీరు అనుకుంటే అది కిక్ వస్తుందని. కాఫీ ఈజ్ నాట్ ఎ ఫుడ్, ఇట్ ఈస్ స్టిమ్యులెంట్. సరదాగా తాగండి, అప్పుడప్పుడు తాగండి, దిస్ నో ప్రాబ్లం, దిస్ నో ఇష్యూ. సరదాగా తాగా. కానీ 7 కాఫీ, 11 గంటలకు ఒక కాఫీ, సాయంత్రం 4 గంటలకు ఒక కాఫీ అనేది రెగ్యులర్గా పెట్టుకుంటేనే యూ గెట్ ఇన్ టు ట్రబుల్. అవునా కదా? సో చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్? కాఫీ టీలు తాగడం, మల్టిపుల్ టైమ్స్ తినడం. నంబర్ చెప్పండి, మీరు రాసి పెట్టుకోండి. మీరు ఇట్స్ నాట్ ఫర్ మై సేక్, ఇట్స్ ఫర్ యువర్ సేక్. సో దాని నుండి ఎలా బయటపడాలో చూడాలి మీరు. మీ పేరు చెప్పి ఐ హ్యావ్ 7 రాంగ్ హ్యాబిట్స్. ఎన్ని సంవత్సరాల నుండి ఉంది? ఇదంతా లేటెస్ట్ కథ కాదు కదా మంది, మనందరం పండితులు ఇందులో. సో ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దీనివల్ల మన కొంపలు మునిగితే మునగవా? చూద్దాం ఏమేమవుతుంది మనకి. వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. చూడండి, వరదలు వచ్చినప్పుడు ముందు ఏమవుతాం చెప్పండి? ముందు ముందు మా కళ్ళదాకా నీళ్ళు వస్తాయి. మనం ఇంకా నిద్రపోతున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? నెక్స్ట్ ఎక్కడికి వస్తాయి నీళ్ళు? ఇక్కడ దాకా వచ్చినాయి. ఇంకా నిద్రపోతున్నాం, ఏమవుతాయి? ఇక్కడ దాకా వస్తాయి. ఏది డేంజర్ చెప్పండి దీనిలో? వేర్ ఆర్ యూ? ఏది డేంజర్ సిచ్యువేషను? ఇది డేంజర్. గొంతు దాకా వచ్చింది డేంజర్ గొంతు అంటారా? వరకు రావడం డేంజర్. లేదండి, గొంతు దాకా వచ్చినా మోకాళ్ళ దాకా వచ్చినా సేమ్. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడొచ్చు, తినొచ్చు, చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎప్పుడు డేంజర్ తెలుసా? ఎప్పుడైతే పూర్తిగా నీళ్ళు మునిగి. నోటి దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు డేంజర్. నోటి దాకా వచ్చినా మనం పట్టించుకోం, నోరు మూసుకొని ఉంటాం సైలెంట్గా. ఎప్పుడైతే ముక్కు దాకా వచ్చిందో అప్పుడు డాక్టర్ చెప్తాడు, బాబు నువ్వు డేంజర్లో ఉన్నామని. మనం వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. చూడండి, డేంజర్ అంటే ఏంటి? మనం 11 బ్లడ్ టెస్ట్ చేసుకొని హెల్త్ చెక్ చేసుకోవాలి. ఏమేమి టెస్టులు చేసుకోవాలో మన గ్రూప్లో షేర్ చేసాం, చేసుకోండి. ఈ టెస్టులు మీరు ఏవో టెస్టులు చేస్తే ఉపయోగం ఉండదు. ఈ 11 స్పెషల్ టెస్టులు ఉన్నాయి, అవి చేయించుకుంటేనే మన బండారం బయటపడుద్ది. ఈ 10 హెల్త్ ఇష్యూస్ చూద్దాం.
వర్స్ట్ థింగ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఈ లెవెల్లో ఉన్నట్టు అనమాట. అంటే ప్లీజ్ డోంట్ మైండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీరు అనుకోవద్దు ఏంటి ఇంత సీరియస్ అని కాదు. ఇట్స్ నాట్ గుడ్. ఈ లెవెల్లో ఉంటే ఎంతమందికి ఉంది? 42 కోట్ల మందికి ఉంది అనమాట థైరాయిడ్. తర్వాత డయాబెటిక్ ఎంతమందికి ఉంది? 37 కోట్ల మందికి ఉంది. తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, ఇది చాలా డేంజర్ అన్నమాట. ఈ మూడు మీరు ఎప్పుడు కూడా ఈ లెవెల్ ఎక్కడైనా ఉన్నారంటే మీరు ఆల్రెడీ ఈ లెవెల్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ డయాబెటిక్ ఉందనుకోండి, వాడికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. లేదా డయాబెటిక్ కంట్రోల్ అవ్వలేదు అనుకోండి, కళ్ళు కనపడవు, తర్వాత కాళ్ళు 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 కట్ చేయాల్సి వస్తుంది. బాగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, వాళ్ళందరూ డయాలసిస్కి వెళ్ళాలి. వారంలో 2 సార్లు 3 సార్లు డయాలసిస్కి వెళ్ళాలి. వాళ్ళు డయాలసిస్కి వెళ్తాం కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది. అవునా కదా? ఈ లెవెల్ అంటే ఏదో చూద్దాం. ఈ లెవెల్ ఉందంటే ఏంటి? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే కొలెస్ట్రాల్ ఉందో వాడు ఈ లెవెల్లో ఉన్నట్టు. 113 కోట్ల మందికి కొలెస్ట్రాల్ ఉంది. తర్వాత ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే తెలిసే ఎవరికైనా చెప్తారు? వాట్ ఈజ్ ఫ్యాటీ లివర్? ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరికి వస్తుంది ఫ్యాటీ లివర్? ఒకప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చేసి మందు బాబులకు వచ్చేది, ఓన్లీ మందు తాగేవాడు. కానీ ఈ మధ్య ఈవెన్ చిన్నపిల్లలు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. చూసారా, 65% పాపులేషన్ హ్యాస్ గాట్ ఫ్యాటీ లివర్. అంటే 91 crore, 91 కోట్ల మంది ఇండియాలో వాడికి ఫ్యాటీ లివర్ ఉందంట వీళ్ళ లెక్క ప్రకారం. దిస్ ఇస్ స్టడీ సర్వే. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇదంటే ఏంటి చెప్పంటారా? ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళందరూ ఈ లెవెల్లో ఉన్నట్టు. మనం అనుకుంటాం ఏం ప్రాబ్లం లేదులే. మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాం? మాకు డయాబెటిక్ లేదండి, మాకు బీపీ లేదండి, మాకు ఏ ప్రాబ్లం లేదండి, కానీ మనిషి ఓవర్ వెయిట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? బీపీ. చూసారా, బీపీ ఉంటే ఈ లెవెల్లో ఉన్నట్టు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇంత చెప్పాను కదా, మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్లో ఏది చేసినా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ డెవలప్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. 90% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం. ఎందుకు చెప్పండి? 90% ఈ ప్రాబ్లం ఎందుకు ఉంది? హలో, ఎందుకు 90% పర్సన్స్కి ప్రాబ్లం? చూడండి, అన్ని ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఒక టేస్ట్. మీరు వంకాయ కూర చేశారు మన భాగ్యలక్ష్మి గారు. 3 కమెంట్ చేస్తారు ఎవరైనా వచ్చి, అద్భుతంగా ఉంది మేడం అంటారు. అవునా? బాగుంటాయి. లేదనుకోండి సుమారుగా ఉందంటారు, ఓకే పర్లేదు అంటాం. ఇంకోటి ఏమంటారు? ఘోరంగా ఉందంటాం. అవునా? ఈ మూడికి మధ్యలో కూడా ఉన్నాయి చాలా పాయింట్ ఉన్నాయి. కారణం ఏంటి దీనికి చెప్పండి? అద్భుతంగా ఉండటానికి అద్భుతంగా ఉందని పక్కన పడేయండి. అద్భుతంగా లేదు, సుమారుగా ఉంది, బాగాలేదు, ఆ, ఘోరంగా ఉంది, అతి ఘోరంగా ఉంది. దాని కారణాలు ఏంటి? ఇంకా మనం మాట్లాడుకున్నాం కదా, మనం కర్రీలో వేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ 6 అన్ని ఐటమ్స్లో వినండి, 6 ఐటమ్స్ ఏదో మర్చిపోయాం, లేదా ఒకటి తక్కువ ఎక్కువ వేసాం, లేదా ఒకదాని క్వాలిటీ సరిగ్గా లేదు. అవునా? చేసే పద్ధతిలో మనం ఉడి దగ్గర పెట్టుకొని మనకు ప్రొసీజర్ తెలీదు, లేదా వెనక ముందే వేసేసాం. అవునా? సేమ్ థింగ్ హియర్ ఆల్సో. మనందరికి ఇంత అధ్వానం ఉండడానికి కారణం ఏంటి? ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ చెప్పాను కదా, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ అన్నిటి కారణం. బీపీ కారణం ఏంటి? 10 ఏదో ఒకటి. ఇప్పుడు ఈ పర్టికులర్ మిస్టేక్ చేయటం, నీళ్లు తాగకపోవడం వలన షుగర్ వస్తుంది కానీ, టికెట్ తాగడం బీపీ వస్తుందని కానీ అలా చూడకూడదు. చూసారా, ఈ 6 ఐటెంలో ఏ ఒక్కటి మీరు సరిగ్గా అయిపోయినా కూడా టేస్ట్ సుమారుగా ఉంది లేదా ఘోరంగా ఉంది. ఇది కూడా అంతే. ఎవడైతే సరిగ్గా నీళ్లు తాగరో, నీళ్లు తాగే పద్ధతి తెలీదో, ఎక్సర్సైజ్ చేయరు అని చెప్పు సార్, అన్నీ చేస్తున్నాం సార్ కానీ ఒక్కటే ప్రాబ్లం, నిద్ర పడతలేదు. అంటే ఏంటి? అన్నీ వేసాం, ఏంటమ్మా ఇది బాగా అన్నీ వేసామండి, కొంచెం ఉప్పు మర్చిపోయాం. అలానే ఇవి 6 ఇంగ్రీడియంట్స్ని మనం ప్రాపర్గా వెయ్యాలి. ఓకే, సో మీరందరూ కూడా మీరు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి గ్రూప్లో షేర్ చేయండి. లాస్ట్ టైం క్లాస్ విన్నారు ఎవరు? ఒకళ్ళు ఇద్దరు ఏదో షేర్ చేశారు, బట్ ఆల్ అదర్స్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఇది ఇంటరాక్టివ్ సెషన్. మీరు ఇంటరాక్ట్ అయితే ఇప్పుడు ఏదైనా హరికథకి వెళ్ళారనుకోండి, ఈయన చప్పట్లు కొడితే పొడుకొట్టువే. ఈ ప్రోగ్రామ్ ఎట్లా అంటే ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హెల్త్. ఎప్పుడవుద్ది? మనం ఫుల్ నాలెడ్జ్ తెలుసుకొని దాన్ని అడాప్ట్ చేస్తే నవ్వుద్ది. మనం వినం, సగం వినం, ఒక క్లాస్ అటెండ్ అవ్వం, క్లాస్ వినేటప్పుడు కూడా ప్రీ ఆక్యుపైడ్ ఉన్నాం అనుకోండి, మీకు రాదు అది. ఓకే,
స్లీప్లెస్నెస్ బిగ్ ప్రాబ్లం. నో, ఇక్కడే మేడం వినండి. స్వాతి గారు ఓకే, మీరు శుభ్రం 8 గంటలు కాదు 16 గంటలు పడుకోండి, నీళ్లు తాగట్లేదు, పర్వాలేదా? స్ట్రెస్ అయ్యారు, ఇక్కడే ప్రాబ్లం. దెర్ ఇస్ నథింగ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అవునా కాదా? ఇప్పుడు మీ పప్పుచారు టేస్ట్గా వచ్చింది, దానికి ఏంటి కారణం చెప్పండి? అన్నీ సరిగ్గా వేస్తేనే వచ్చింది టేస్ట్. అంతేగాని ఉప్పు మెయిన్ అన్నారు అనుకోండి, ఉప్పు ఒక బస్తా ఇస్తాం, మిగతా ఏమో వస్తుందా? రాదు. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఆల్ మేకింగ్ మిస్టేక్. స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, ఆల్ 6 ఇంగ్రీడియంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. యూ మస్ట్ నో దాన్ని ఏది ఎంత వేయాలి, ఏది ఎంత తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ ఒక ఐడియా ఉంది కదా. మనం క్విక్గా చూద్దాం అందరికీ. మళ్ళీ మనం క్విక్గా లాస్ట్ టైం డిస్కస్ చేసాము, బట్ విల్ డూ అగైన్. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి డైలీ రోజు ఈ క్లాసే చెప్తారా సార్ అని. కారణం ఏంటంటే మీరు అందరూ త్రేతాయుగంలో రాముడి ఫోటోలు చూసారా? ఏమండి, రాముడికి కూడా ఒక తలకాయ 2 చేతులే ఉన్నాయి, 10 ఏళ్ళే ఉన్నాయి. కృష్ణుడు కూడా అంతే ఉంది, ఇప్పుడు మనకి అంతే. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అవునా కదా? హలో, చూడండి. మనం ఏం చేయాలి? రోజు 4 లీటర్ నీళ్ళు తాగాలి. ఇది ఫార్ములా తెలుసుకోండి. ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇందాక చెప్పింది కదా, వంకాయ కూర చేసే ఫార్ములా అనమాట. 4 లీటర్ నీళ్ళు తాగాలి. లేదు మీరు 2 తాగుతాం, లేదా మా ఇష్టం వచ్చినట్టు తాగుతాం అంటే ఇంతే సంగతులు. మిగతా ఏం చేసినా చేయమని ఉపయోగం లేదు. 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలి. లేదండి మేము ఒకసారి వెళ్తున్నాం, కుదరదు. 1 అవర్ వాకింగ్ కంపల్సరీ. మాకు కుదరట్లేదండి, గెస్ట్లు వచ్చారు, వాన పడుతుంది, ఎండ పడుతుంది, కుదరదు. స్ట్రెస్ మేనేజ్మెంట్ పట్టుకొని ఎలా దాన్ని బయటపడాలి నేర్చుకోవాలి. 8 గంటల నైట్ స్లీప్ నాన్ నెగోషియబుల్. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ ఇందులో చెప్పండి ఎవరన్నా? హలో, ఇది 5 ఏది ఇంపార్టెంట్? అన్ని ఇంపార్టెంట్, అన్ని ఈక్వల్ ఇంపార్టెంట్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మనం ఎప్పుడైతే ఆ డిష్లో అన్ని ఐటెంలు సమతుల్యంగా వేసి ఒడి దగ్గర పెట్టుకొని ప్రాసెస్ ఫాలో అయ్యో అప్పుడే టేస్ట్ వస్తుంది. మీకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వంకాయ కూర చేయడంలో, కానీ వాళ్ళు ఉప్పు మర్చిపోయారు, టేస్ట్ వస్తుందా? హలో, ఎందుకని? ఎందుకనండి 20 ఏళ్ళ నుండి వేస్తున్నారు కదండి, పాపం అది పట్టించుకోదా? ఇక్కడ ఉల్టా. మీరు 20 ఏళ్ళ నుండి సరిగ్గా ఏం చేయకపోయినా అంత కూడా నష్టం కలగదు మీకు. తర్వాత బ్యాండ్ పడుతుందంటే కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పడలేదు అంతే. ఎందుకు పడలేదు? మీరు చెక్ చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేస్తే డెఫినెట్గా తెలిసిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? చదవండి ఇది అందరూ. హలో, లాస్ట్ పాయింట్. Eat only 2 times when hungry and nothing in between 2 meals except water. ఇది ఫార్ములా అండి. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఐటెంలు 6 ఉన్నాయి, అంతే కదా. వాటరు, బౌల్ మూమెంట్, వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్. ఇది ఫార్ములా ఏంటి? గుర్తుందా? లాస్ట్ టైం చెప్పాను ఫార్ములా, గుర్తుందా అందరికీ లేదా? ఈ 4 లీటర్ నీళ్ళు ఎలా తాగాలి, 2 సార్లు మలవిసర్జన ఎప్పుడు వెళ్తే బెటరు, ఎప్పుడు వాకింగ్ చేయాలి, తర్వాత ఎప్పుడు తినాలి, ఏ ఫుడ్ తినాలి, దీని మీద ఉన్న క్లారిటీ ఉందా లేదా ఎవరికైనా? లాస్ట్ టైం డిస్కస్ చేసాం క్లాస్లో, ఆ వీడియోలు ఉన్నాయి, మీరు వింటేనే ఉపయోగపడుతుంది. లేకపోతే అగైన్ నెక్స్ట్ మంత్ మళ్ళీ రెడ్ వచ్చాడు మొదలు పెట్టారంటే మనం మొదలు పెట్టుకోవాలి. సో ఎనీవే వీఆర్ రికార్డింగ్ దిస్, సో ప్లీజ్ లిసన్ టు దిస్ టాక్ వన్స్ అగైన్. ఎందుకంటే ఒకసారి మన బుర్రలో పోవు ఇవన్నీ. అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ మనం మిస్టేక్ చేస్తుంటాం. ఓకే, సో ఏం చేయాలి చూడండి. మనం ఏం చేయాలి? వేసుకుని 2 tumblers water. 2 liters. 2 టంబ్లర్స్ కాదు. 2 liters. 2 liters water. నో హూ సేడ్ 2 లీటర్స్? మళ్ళీ ఇక్కడే మళ్ళీ అందరం మళ్ళీ వెళ్ళిపోతున్నాం. వినండి, 1 లీటర్ వాటర్ తాగాలి. వినండి. నిద్ర లేచిన వెంటనే వీలైనంత వరకు సూర్యోదయం ముందు లేవండి. లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు వామ్ వాటర్ తాగండి. తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడవండి అటు ఇటు. అప్పుడు మన మనసులో అనుకోవాలి మలవిసర్జనకి వెళ్ళాలని. 2 కీస్ చెప్పాను కదా, బ్యాంక్ లాకర్ లాగా 2 కీస్ అనమాట. ఒక కీ ఏంటి? నీళ్లు తాగటం వల్ల కొంచెం ప్రెషర్ వస్తుంది అనమాట. మీకు అనిపిస్తుంది టాయిలెట్ వెళ్ళాలని. ఆ టైంలో మైండ్ వేరే పెట్టినారు అనుకోండి. ఆ టైంలో మీరు ఏదో కూర చేసి వెళ్దామని కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ మీరు అనుకున్నప్పుడు వెళ్ళలేదు టాయిలెట్ కనుక. అది బ్యాంక్ లాకర్ లాగా.
ఇప్పుడు మీరు ఒక టైం వెళ్ళి బ్యాంక్ మేనేజర్ ఇంకో టైం వస్తే లాగర్ ఓపెన్ అవుద్దా? హలో, కాదు సార్. ఇద్దరు వెళ్ళాలి, ఒకేసారి వెళ్ళాలి. ఆయన ఓపెన్ చేశాడు, ఈయన ఓపెన్ చేశాడు. అలానే ఇది కూడా మనం నీళ్ళు తాగి మనసు పట్టు పెట్టుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. విత్ ఇన్ 3-4 minutes యూ విల్ బి ఏబుల్ టు ఫినిష్ యూర్ టాయిలెట్ అనమాట. నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10 పాయింట్లు గుర్తుపెట్టు. నెంబర్ 1, 1 లీటర్ నీళ్లు తాగటం. నెంబర్ 2, ఫస్ట్ బవల్ మూమెంట్కి వెళ్ళటం. ఆ తర్వాత 1 hour వాకింగ్కి వెళ్ళండి. మీరు ఇంట్లో లేడీస్, ఇంట్లో హౌస్ వైఫ్స్ మీకు కుదరదు, నో ప్రాబ్లం. 1 hour ఇంట్లో పనులు చేసుకోండి, 1-1.5 hour. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, అప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి 5 నిమిషాలు. మళ్ళీ 3వ పాయింట్ ఏంటి, 4వ పాయింట్ సార్, 4వ పాయింట్ ఏంటి, మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. వామ్ వాటర్ 1 లీటర్. మళ్ళీ మనసు పెట్టుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. మళ్ళీ రెండోసారి మలవిసర్జనకి వెళ్ళగలరు. ఎప్పుడైతే మన బాడీలో 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళారో మీ బాడీ చాలా లైట్ అనిపిస్తుంది, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. మీకు గ్యాస్, బ్లోటింగ్ అన్నీ పోతాయి. 5 పాయింట్లు అయిపోయినాయి. ఇదే కష్టమా ఫాలో అవ్వడం చెప్పండి? మీ ఇంటికి గెస్ట్లు వచ్చారు, అన్నీ ఫాలో అవ్వచ్చు, కొంచెం మనసు పెట్టుకుంటే చేయొచ్చు అనమాట. ఓకే, 5 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, 6వ పాయింట్ ఏంటి, బాగా ఆకలేసినప్పుడు కుమ్మేయండి. ఏది తింటారో మీ ఇష్టం. ఓకే, ఓన్లీ రిస్ట్రిక్షన్స్ 3 పాయింట్ చెప్తాను. అది చక్కగా మీకు బాగా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి, వైట్ రైస్ తినమాకండి, మిగతా ఏదైనా తినండి. ప్రాసెస్ ఫుడ్ తినొద్దు. చక్కగా ఇంట్లో చేసుకున్న ఏదైనా హ్యాపీగా తినండి. ఎంత క్వాంటిటీ తింటారో మీ ఇష్టం, ఏం తింటారో మీ ఇష్టం. వెజిటేబుల్ ఫుడ్డా, నాన్ వెజిటేరియన్ ఫుడ్డా, ఫలానా డిమాకా, మీ ఇష్టం. తినే ఫుడ్ గ్రూప్లో పెట్టండి, నేను చూసి చెప్తాను, మీరు కరెక్ట్ చేసుకోలేదు. 6వ పాయింట్ ఏమైంది, భోజనం. 7వ పాయింట్ ఏంటి, ఇంకో మీరు సెకండ్ మీల్ నైట్ 7 o'clock తినాలనుకుంటున్నారు, 8 o'clock తినాలనుకుంటున్నారు. మీ ఆయన 8 o'clock వస్తాడు, మీరు కూడా 8 o'clock తినాలనుకుంటున్నారు. ఏం చేయాలి అప్పుడు, ఒక హాఫ్ అవర్ ముందు వరకు, బిట్వీన్ ఫస్ట్ మీల్ 2 hours తర్వాత నుండి, సపోజ్ ఫస్ట్ మీల్ 11 o'clock తిన్నారు, 11 అంటే 12, 1 o'clock నుండి మళ్ళీ 7:30, 8 o'clock తినాలనుకుంటున్నారు. ఈ మధ్య టైంలో 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగుతా పోండి. నీళ్ళు ఎప్పుడో బాటిల్ పెట్టుకోండి, చక్కగా ఒక బాటిల్ అయిపోయింది మళ్ళీ పోసుకోండి. లేకపోతే తెలియదు మీకు, అక్కడికి వెళ్ళి ఒక గ్లాస్ పట్టుకుని తాగిన, ఇక్కడ ఒక గ్లాస్ పట్టుకుంటే మీకు తెలియదు ఎన్ని తాగింది. కనుక రాత్రే 2 బాటిల్ పెట్టుకోండి. ఈ పొద్దున అయిపోయినాయి టాయిలెట్, రెండో టాయిలెట్ వెళ్ళగానే అయిపోయినాయి నీళ్ళు, మళ్ళీ ఫిల్అప్ చేసుకుని పెట్టుకోండి. ఆ 2 కూడా నైట్ రెండో మీల్ అయ్యేప్పుడు హాఫ్ అన్ అవర్లో ఖతం చేయండి. అవ్వలేదని తాగేసేయండి. తాగేసి చక్కగా మీరు మళ్ళీ బాగా ఆకలేసినప్పుడు రెండోసారి తినేసేయండి. ఎన్నింటికి తింటారు మీ ఇష్టం, 7 గంటలకు తింటారా, 7:30 తింటారా, 8 o'clock తింటారు. కుదిరితే తినండి. బెటర్ ఏంటంటే 7:30 లోపు తింటే మంచిది. అంతేగాని 7:30 లోపు తినమని నేను రూల్ పెట్టాలి మీకు. ఇందులో అసలు రూల్సే లేవు. రూల్స్ అన్నీ బ్రేక్ చేయొచ్చు. ఈ ఏ ఫుడ్ తింటున్నారు, ఎంత క్వాంటిటీ తింటారు, ఎంత తింటున్నారా, ఏ టైంలో తింటున్నారు అని మీ ఇష్టం. ఇదే కష్టమే చెప్పండి. అది సంతృప్తిగా తినండి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే రెండో మీల్ తిన్నారు. ఎన్నో పాయింట్ అయిపోయింది ఇది, 8th కదా. 5 అయిపోయింది, 6 ఫస్ట్ మీలు, 2 లీటర్ల నీళ్ళు మధ్యలో. 8వ పాయింట్ ఏంటి, రెండో మీల్ తింటాం. 9వ పాయింట్ ఏంటి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. అంటే స్ట్రెస్ కోసమే అన్నదన్నా కాదు, రోజంతా మీరు అది మైండ్లో పెట్టుకోండి, స్ట్రెస్ లేకుండా ఎలా ఉంటారు. 10వ పాయింట్ ఏంటి, 8 గంటలు చక్కగా పడుకోండి, 10 o'clock పడుకోండి, అలవాటు చేసుకోండి. లేదంటే మాకు 12 గంటలకు కానీ పడుకోమంటే ఇవన్నీ 9 చేస్తే ఉపయోగం ఉండదు. ఈ 10 పాయింట్లు అందరూ గుర్తున్నాయా? సింపుల్గా కష్టమా ఇవన్నీ? ఇది 10 డైలీ హ్యాబిట్ దినచర్య. క్లియరా లేదా? ఎవరైనా చెప్తారా, రిపీట్ చేస్తారా? ఇందులో 3 చేయకూడదు ఉన్నాయి. ఏంటి 3 చూద్దాం. 3 పాయింట్స్ మనం చేయకూడదు. ఈ 10 చేయాల్సినవి 3 చేయకూడదు. ఏంటది? నెంబర్ 1, కాఫీ, టీ, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ ఆపేయాలి. తర్వాత ప్రాసెస్ ఫుడ్స్ తినకూడదు. ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి, ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. సరదాగా ఎప్పుడైనా తినాలనుకోండి, నో ప్రాబ్లం, భోజనంతో పాటు తినేయండి. మీకు ఐస్ క్రీమ్ తినాలనుకోండి, నో ప్రాబ్లం, ఫస్ట్ మీల్తో పాటు తినేయండి. స్వీట్స్ తినాలి, అవేం తినం, కానీ టీ ఒక్కటి మాత్రం తాగుతాం సార్. అసలు అది మారడం కుదరట్లేదు, ఏమన్నా ట్రిక్స్ చెప్తారా? మేడం మీరు పని చేయండి. మీరు యూ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ మేడం. ఇప్పుడు దానికి ఇప్పుడు టీ అనేది కంపల్సరీ ఏం కాదు కదా. అదేమన్నా మనకు దానివల్ల మన ప్రాణం నిలబడతలేదు కదా. ఎంతమంది టీ తాగట్లేదు? హెడేక్ వచ్చేస్తుంది సార్, హెడేక్ వచ్చేస్తుంది మేడం. టీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది. హ్యాబిచ్యుయేటెడ్. ఐ గివ్ యూ సింపుల్ టెక్నిక్. నా నెంబర్ ఉంది అందరి దగ్గర. ఎనీబడి వాంట్స్ హెల్ప్, యూ కెన్ కాల్ మీ అప్. ఓకే, వినండి. టీ నుండి ఎలా బయటపడాలి, ఇది ఒక పెద్ద టెక్నిక్. మీకు ఒక విషయం చెప్తే వినండి. నేను డైలీ నా చిన్నప్పటి నుండి మా అమ్మ కాఫీ పెట్టేది. చిన్నప్పటి నుండి మేబీ 5-6 years నుండి కాఫీ అలవాటు అనమాట నాకు.
జాబ్లో కూడా 2-3 సార్లు కాఫీ తాగేవాడు, 2 సార్లు ఆఫీస్ వాళ్ళు ఇచ్చేవాడు, 2 సార్లు నేను తెప్పించుకునేవాడు. అలాంటిది ఐ అటెండెడ్ వన్ క్లాస్ అండి. 2000లో క్లాస్ అటెండ్ అయ్యాను. అద్భుతమైన క్లాస్ అనమాట అది. ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. కాఫీ టీ తాగేవాడిని. ఆల్కహాల్ కూడా అప్పుడప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్, మంత్లీ 3-4 సార్లు తాగేవాడిని అన్నమాట. ఆ క్లాస్ అటెండ్ అయ్యాను. యూ వోంట్ బిలీవ్ ఇట్. లాస్ట్ 26 years I have not taken coffee. Alcohol also 26 years, so maybe I have taken 3-4 times. Non-vegetarian food I literally stopped. Only last 2-3 years I am taking to control my diabetes. So దీని నువ్వు బయటపడాలి. ఆ? చెప్పండి, ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. సార్ నాకు బీపీ షుగర్ తర్వాత ఈ మధ్య క్యాన్సర్ కూడా వచ్చింది సార్. నేను ఏ డైట్ ఫాలో అవ్వమంటారు? అదిగో మళ్ళీ వెళ్ళిపోయారు పిహెచ్డికి. మీరు రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి మీకు? ఇలాంటి వినండి. మీకు బీపీ షుగరు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి తెలుసా మీకు? తెలుసా? తెలీదు. అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్లని, నైట్ నిద్ర ఎక్కువ వినండి, పోను. ఇవన్నీ కాదండి, ఇప్పుడే చెప్పారండి, మీకు 10 పాయింట్లు చెప్పారండి. అందులో మీకు ఎన్ని ఉన్నాయో చెప్పండి ముందు. ఆ? అదే వాటర్ ఎక్కువ తాగమన్నారు, తాగట్లేదు ఇవి నేను. కాదండి, ఇవన్నీ హరికథలు, బుర్రకథలు. వాటర్ ఎక్కువ తాగమన్నారు, నిద్రపోమన్నారు, ఇవి కాదు. ఇందాక నేను స్పెసిఫిక్ పాయింట్ చెప్పా. అందులో ఎన్ని రాంగ్ హ్యాబిట్స్. నిన్నందాక ఏం చెప్పాను? నాకు 30 సంవత్సరాలు రాంగ్ హ్యాబిట్స్ 7 ఉన్నాయి. దానివల్ల నాకు ఎంత బ్యాండ్ పడిందో చెప్పా. ఆ బ్యాండ్ నుండి బయటపడి ఎలా అవును పడ్డానో సార్. చెప్పా. మీరు తెలుసుకోండి. మీరు ఇప్పుడు మీకు రాంగ్ హ్యాబిట్స్ ఎన్నో తెలుసుకోండి, దాని నుండి ముందు బయటపడండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు అబౌవ్ 50 years అనుకుంటాను, అవునా? అవును సార్. అంటే 54 సార్. వినండి, గత 30-40 ఏళ్ళు ఆ కుప్పు చేస్తూనే ఉన్నారు మీరు. దానివల్ల ఇప్పుడు మీకు ఇప్పుడు బ్యాడ్ అంటారు కదా, పాపం పండింది అంటారు చూడండి. అంటే ప్లీజ్ డోంట్ మైండ్ మీ, మిమ్మల్ని తప్పంటలేదు, చెప్తున్నా. ఇప్పుడు నేను కనుక అప్పుడు నాకు బుద్ధి వచ్చి నేను మారపోతే ఇప్పుడు నాకు ఫుల్ బ్యాండ్ పడి ఉండేది. షుగర్తో ఇన్సులిన్తో అడ్డం పడి ఉండేవాడు అనమాట. ఇప్పుడు మనకు అంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? మనం ఫాలో అవడం దినచర్య. అవును సార్. అడిగావా? చూడండి, ఇతను క్లాస్ అటెండ్ అయ్యాడు. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను ఫ్రీ గురుకుల యాప్లో గంగేశ్వర సార్ గారి క్లాసులు జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కానీ సార్ చెప్పినటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ, అలాగే సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ డైలీ పాటిస్తూ ఉన్నాము. డైలీ దినచర్య పాటిస్తున్నాము. సో సార్ టెస్టులు చేయించుకోమన్నారు, కానీ మేము అవసరం లేదనుకున్నాము. కానీ సారు చూసాడా, అవసరం లేదనుకున్నాడు ఆయన టెస్టులు. తర్వాత నేను చెప్పినటువంటి 11 టెస్టులు చేసుకుంటే ఏం బండారం బయటపడుతుందో చూడండి. చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ సరే అని చేయించుకున్నాము. చేయించుకుంటే మాకు అప్పుడు తెలిసింది ఆల్రెడీ మాకు B12 డి విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నామని తెలిసింది. అలాగే మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టు అప్పుడే తెలిసింది మాకు. సో టెస్టులు చేయించుకోవటం వల్ల మేము ముందుగానే ఇప్పుడు మేల్కొని దానికి తగ్గట్టుగా మేము మా డైలీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకుని మా హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో మేము సార్ చెప్పినట్టు మేము డైలీ వాకింగ్కి వెళ్తున్నాము. అలాగే డైలీ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ డైలీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పుడు 9 kilos తగ్గాము. సో డైలీ ఇవన్నీ పాటించడం వల్ల మాకు హెల్త్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఆయాసం వచ్చేది, కొంచెం నడిచినా కూడా ఇప్పుడు అంతా 4-5 kilometers నడిచినా కూడా ఆయాసం రావట్లేదు. ఇప్పుడంతా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మీ గైడెన్స్ చాలా సరే, మనం రోజు ఏం చేయాలి అర్థమైంది. 10 పాయింట్ దినచర్య పాయింట్స్ మనం ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను, అది వినండి మీరు. చూడండి, రోజు నేనేం తిన్నా చూడండి. ఫస్ట్ మీల్ అనమాట. ఏముంది ఇందులో చూస్తారా? హాఫ్ ఫ్రై ఎగ్, సబ్జీస్, బ్రౌన్ రైస్, కర్రీస్, కర్డ్, పిక్కల్స్, మన ఇష్టం హ్యాపీగా తినేసేయండి. మై హెల్త్ ఛాలెంజెస్ ఒకప్పుడు ఇప్పుడు నాకు ఇంకా డయాబెటిక్ స్టిల్ నాట్ కంట్రోల్. నాది HbA1c 7.3%. కారణం ఏంటి? Because I neglected, I did not do any damn thing. So I was on medication for a long time. So my pancreas is not functioning completely. It is working only 22%. Kanka, I am not able to come out of it. Next, yesterday wrong habits ఎన్ని ఉన్నాయి చెప్పండి? హలో, ఎన్ని రాంగ్ హ్యాబిట్స్? 0. చూసారు, ఆ 10 ఏం రాంగ్ హ్యాబిట్స్? దినచర్య ఎన్ని ఫాలో అయ్యాను? 10 చేయాల్సింది 3 చేయకండి. 13 కన్ఫామ్. నో కాఫీ, టీ, ఇవన్నీ ఫాలో అయ్యాను అనమాట. తర్వాత ఫస్ట్ మీల్ ఎన్ని తింటాను? 11 గంటలకు తిన్నా.
ఇది మీలు 11 గంటలు తింటున్నా. తర్వాత ఎన్ని గంటలు ఓవర్ నైట్, అంత ముందు నైట్ ఏం తిన్నాను చూసారా, 1 కుక్ మీలు, ఒకటి అన్కుక్ మీలు తింటే మంచిది. లేదా 2 సార్లు ఇది తినండి, నో ప్రాబ్లం. 2 తినండి, మధ్యలో ఏది తినొద్దు. మధ్యలో ఈవెన్ దేవుడు ప్రత్యక్షమై మీరు చెప్పొచ్చు, లక్ష్మి గారు మీరు క్లాస్ అటెండ్ అయ్యారు, ఇదిగో ప్రసాదం అంటే ఏం చేయాలి, పక్కన పెట్టుకొని భోజనంతో తినండి. అప్పుడు 2 సార్లు అవుద్ది. అవునా? మనం ఇన్నాళ్ళు ఈ మిస్టేక్ చేసాం. ఇప్పుడు అన్నారు తెలుసుకోండి, ఆపండి మిస్టేక్. ఈ మిస్టేక్లు ఆపకుండా మీ హెల్త్ ఇంప్రూవ్ అనేది కల్లా. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎన్ని క్వశ్చన్స్? టైం అయిపోయింది. మీ అందరు కూడా చాలా పేషెంట్గా సండే రోజు విన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ లెర్నింగ్. మీరు నేర్చుకోండి. మీరు రిపోర్ట్స్ ఉంటే నాకు పెట్టండి, డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఇందాక మేడం అడిగారు కాఫీ ఎలా మానాలి, వాకింగ్ కుదరట్లేదు ఏం చేయాలి. వాకింగ్ వాళ్ళకి ఒకటే సింపుల్ టెక్నిక్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొరడా కొనుక్కోవాలి. కొరడా కొంచెం దాన్ని తులిపిచ్చి 2 సార్లు పరిగెత్తే ఆళ్ళు పరిగెత్తే అందరు పరిగెత్తారు ఇంట్లో వాళ్ళందరూ. నైట్ నిద్రపోవట్లేదు, సేమ్ కొరడా. 9:30 అవ్వగానే మొబైల్స్ అన్ని పక్కన పడేసి లైట్లు ఆపేసి ఎవరు కొట్టుకుంటుంది వాళ్ళకి 4 వీకాల. ఈజీగా కష్టం ఇవన్నీ. హలో, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు సమ్మర్ కదా, వామ్ వాటరే తాగాలి సార్ మార్నింగ్. లేదు మీ ఇష్టం, పర్లేదు, మీరు ఏమైనా తాగండి. వినండి, ఇందులో చాలా సింపుల్ రూల్స్ మేడం, వెరీ సింపుల్. ఫుడ్ గురించి మీకు రిస్ట్రిక్షన్ లేదు. ఇంకే డౌట్స్ ఉన్నాయి? ఇంకేం లేదు సార్. థ్యాంక్ యూ. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి సార్? స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి సార్? పెద్ద పెద్ద సబ్జెక్టు. చాకండి గారి ప్రోగ్రామ్ వినండి, గైక్పాటి ప్రోగ్రామ్ వినండి, యోగాలో జాయిన్ అవ్వండి, మెడిటేషన్ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది తెలుసా? ముందు మనం గ్రహించాలా మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏమి లేదు. ఇప్పుడు ఎవరన్నా వస్తారండి మీ ఇంటికి, వచ్చి మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, అది మన చేతిలో ఉందా? హలో, ఏమనొచ్చు, ఎవడన్నా ఏమనొచ్చు. మన చేతులు ఏముంది చెప్పండి. మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతాము, దాన్ని మనం ఎలా తీసుకుంటాము, దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాము అనేది ఇంపార్టెంట్ కదా. సేమ్ సిచ్యువేషన్ని డిఫరెంట్గా తీసుకుంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. అతను నార్త్ ఇండియన్, చెన్నైలో ఉంటే అని అడిగా, అవి చెన్నై ఎలా ఉందని అడిగా. వాడు ఏం చెప్పాడు తెలుసా? చెన్నై అరే హారిబుల్ ప్లేస్, ఎవడు హిందీ మాట్లాడరు, డర్టీ ప్లేస్, ఎక్కడ చూసినా మురికి ఉంటుంది, వెరీ హాట్, అసలు చెమటలు పడుతుంటే అసలు ఘోరంగా ఉంది చెన్నై, అట్ ద ఎర్లియస్ట్ నేను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను అక్కడ. ఇంకోటిని అడిగాను చెన్నై ఎలా ఉందంటే, వాడేం చెప్పాడు, సూపర్ సార్ చెన్నై, అసలు ఇక్కడంతా బస్ ఫెసిలిటీ ఎంత బాగుంది, జనాలు ఎవరితో గొడవ పెట్టుకోరు, ఢిల్లీలో అలా కాదు. ఆ తర్వాత బీచ్ చాలా దగ్గర ఉంది, ఒక 5 కిలోమీటర్స్ బీచ్ వస్తుంది, అద్భుతమైన ప్లేస్, ఐ వాంట్ సెటిల్ హియర్. ఇప్పుడు చెప్పండి, చెన్నై సేమ్, కానీ ఒకడేమంటున్నాడు దాన్ని గొప్ప అంటున్నాడు, ఇంకోడేమంటున్నాడు ఘోరం అంటున్నాడు. కారణం ఏంటి? మనం ఎలా తీసుకుంటున్నామని. అలానే స్ట్రెస్ రావడానికి కారణం ఏంటి? మన ఎక్స్పెక్టేషన్స్. ఇది పెద్ద సబ్జెక్ట్ మేడం, మీరు వినండి. నాది కొన్ని వీడియోలు ఉన్నాయి, దీనిలో క్లాస్ ఇచ్చాము ఇంతకు ముందు, అది వినండి. ఓకే ఓకే సార్. గుడ్, ఐ అప్రిషియేట్ ఆస్కింగ్ క్వశ్చన్. ఇంకెవరున్నారు? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు నాకు ఇన్సులిన్ హైగా ఉంది కదా సార్, ఇప్పుడు నేను కాప్స్ తక్కువ తీసుకుంటే మేలా ఎట్లా సార్ అది? ఇన్సులిన్ ఎవరు చెప్పారు క్వశ్చన్? ఇన్సులిన్ ఎవరికి ఎంత ఉంది? ఎంత ఉంది మీ ఇన్సులిన్? 27 సార్. 47? 27. ఫాస్టింగ్ ఇన్సులిన్ 27 ఉందా? ఆ, రిపోర్ట్ పెట్టండి నాకు. మీరు అట్లా హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకేం చెప్పగలను నేను, చెప్పండి. పెట్టే సార్. విజయలక్ష్మి సార్ నేను మాట్లాడేది. ఏమంటారు? పెట్టే సార్ నేను. నాకు పెట్టారా? విజయలక్ష్మి సార్ నేను. ఓ విజయలక్ష్మి గారు, ఓకే ఓకే ఆ, ఓకే ఓకే సారీ విజయలక్ష్మి గారు, మీరేనా? ఓకే. ఏం చేయాలి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏం చేయాలి? అంటే అన్ని నేను ఇంకా కాప్స్ కూడా నేను ఏదో తగ్గించాలని పక్కన పెట్టేయండి. వినండి, మీకు ఇన్సులిన్ పెరగడానికి కానీ, ఒక మేడంకి షుగరు బీపీ క్యాన్సర్ రావడానికి కానీ, నాకు డయాబెటీస్ రావడానికి కానీ, నాకు కారణాలు ఏంటి చెప్పండి ముందు. రాంగ్ హ్యాబిట్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి టెస్టులు చేసుకున్నాం. టెస్ట్ చేస్తే మన బండారం బయటపడింది. డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ప్రీ డయాబెటిక్ ఉన్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? దానికి రాంగ్ హ్యాబిట్స్ ఆపి దినచర్య ఫాలో అవుతాం. దినచర్య ఫాలో అవ్వండి. మనం గత 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుండి కుంపు చేసుకుని అన్ని తెచ్చుకున్నాం. కనీసం ఒక 3 months సిన్సియర్గా ఫాలో అవ్వండి. మీరు చూసారా? ఆయన ఏం చెప్పాడు ఇందాక, విన్నారా?
3 నెలలు ఎంత తగ్గాడు వెయిట్ ఆయన? 9 కిలోలు తగ్గాడు అన్నాడు. ఆయనే కాదు, ఎన్నో కేసులు ఉన్నాయి. 1 మినిట్, వన్ మోర్ కేస్ స్టడీ ఐ వాంట్ టు షో యూ. వినండి. ఇప్పుడు ఎవరైతే ఒడ్డు దగ్గర పెట్టుకొని చక్కగా అన్ని ఐటమ్లు వేస్తారో వాళ్ళకి పప్పుచారు టేస్ట్ వస్తుంది. ఎవరైతే చేరు వాళ్ళకి రాదు. నమస్కారం స్వామి. రోజు పొద్దున్నే 1 లీటర్ మంచినీళ్ళు తాగాలి స్వామి. లీటర్ మంచినీళ్ళు తాగాలి పొద్దున్నే. తాగిన తర్వాత 1 గంట వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 1 లీటర్ మంచినీళ్ళు తాగాలి. 2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి టిఫిన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2-3 మళ్ళీ భోజనం చేయాలి. 2 సార్లే చేయాలి రోజు మొత్తం మీద. 2 సార్లే భోజనం చేయాలి. 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి రోజు మొత్తం మీద. 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 6 దాటితే తినకూడదు. ఏది తిన్నా రోజు 2 సార్లే తినాలి. నేను మన ఈయన విశ్వేశ్వరరావు గారు, ఆయన పేరు కూడా మర్చిపోయాడు, నా దగ్గరికి వచ్చి అడిగి ఇట్లా చెయ్యి బాగుంటుంది అన్న. మంత్రి సత్యనారాయణ దగ్గర ట్రైన్ కోసం వచ్చాను స్వామి. వస్తే ఇట్లా చెప్పారు స్వామి. ఆ స్వామి నన్ను అడిగి ఇట్లా చేయమన్నాడు. చేస్తున్నాను, బాగుంది. మొత్తం మీద నెలకి 10 కిలోలు తగ్గాను స్వామి. చాలా హ్యాపీగా, తేలిగ్గా, బాగుంది. ఫ్రీగా ఉంది, తేలిగ్గా ఉంది. ఇప్పుడు బాగా ఏదైనా కూర్చొని లేవడం, అంతమందిలా వంగదాపోయామండి. ఇప్పుడు బాగా వంగటం లేవటం బాగుంది స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. చూడండి, ఏం లేదు. సేమ్ లాజిక్ చూసారా? సేమ్ లాజిక్. మీరు అన్ని కరెక్ట్ చేస్తే టేస్ట్ వస్తుంది. ఒక మిస్టేక్ చేస్తే రాదు. ఇది కూడా అంతే. నీళ్లు తాగట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు మనము. లేదండి అన్ని చేస్తున్నాం, నీళ్లు తాగట్లేదు. అన్ని చేస్తున్నాం, నిద్రపోవట్లేదు. అన్ని చేస్తున్నాం, స్ట్రెస్ ఉంది. అన్ని చేస్తున్నాం కానీ 3 సార్లు తింటున్నాం, 4 సార్లు తింటున్నాం. మ్యాటర్ క్లోజ్. అవునా కదా? చెప్పండి. చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ వెరీ ఈజీ టు ప్రాక్టీస్. మీకు అంతా నేను అంత హైటెక్ డైట్ చెప్పాను అనుకోండి. మీరు 7:30కి చియా సీడ్స్ 1/2 స్పూన్ వేసుకొని కొంచెం కాల్చి మార్చి తాగమని అనుకోండి. అది అప్పుడు కిక్ వస్తుంది. ఓహో, సార్ ఏదో స్పెషల్ చెప్తున్నాడు అనుకోండి. అవసరం లేదు అలాంటివన్నీ. ఏం అవసరం లేదు. సింపుల్ నాలెడ్జ్, సింపుల్ టెక్నిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్. One question. చెప్పండి. సార్ నాకు అంటే స్ప్రౌట్స్ తింటే గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉంటుంది. లిజన్, మీరు ఏం చేయాలి తెలుసా? ఉడకబెట్టుకొని తినండి. ఐ నెవర్ సెడ్ స్ప్రౌట్స్. వై యు వాంట్ ఈట్ నౌ? మీ బ్లడ్ టెస్ట్ చేసుకోండి ఫస్ట్. మీరు చెక్ చేసుకోండి. మీ ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి. మీరు దీనిలో ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి? ఈ రోజే చేయించుకున్నానని చెప్పాను సార్ నేను. బ్లడ్ టెస్ట్ కాదు, రాంగ్ హ్యాబిట్స్. ఇప్పుడు చెప్పిన 10 ఉన్నాయి. మళ్ళీ పైకి చూస్తున్నారు. పెన్ను రాసుకొని చెప్పాలా? 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, అట్లా రాసుకోండి. నో ప్రాబ్లం. ఓకే సార్. అండ్ ఇంకోటి, నార్మల్ గా మేము 1 మంత్ నుంచి వెళ్ళి జీరా, సోంపు అండ్ వామ్ వాటర్ తాగుతున్నాం. దానివల్ల యూజ్ ఏమైనా ఉంటుందా? ఓకే, కంటిన్యూ చేయమంటారా? ఇదే మేడం, ఇక్కడే మనందరం పప్పులో కాలేసేది. అంటే అవసరం లేదు. ముందు ఇది చేయండి, ఇది బేసిక్ చేయండి. ABCDలు నేర్చుకోకుండా PhDలో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. మనం తర్వాత చేద్దాం. సార్ ఇప్పుడు సమ్మర్ కదా, సో నార్మల్ వాటర్ తాగొచ్చా లేకపోతే వామ్ వాటర్ తాగమంటారా? మీ ఇష్టం. వామ్ వాటర్ తాగితే అప్పుడు మంచిది, జనరల్గా మంచిది. అంటే వామ్ అంటే హాట్ హౌస్లో ఏమవుతుందంటే మన బాడీ నీళ్ళని మళ్ళీ వేడి చేసుకొని టైం వేస్ట్ చేయదు అనమాట. చూడండి, అదే పెద్ద సీన్ ఏం కాదు. కానీ తాగే ప్రతిసారి దానిలో 1/2 నిమ్మకాయ పిండుకోండి, కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. చెప్పండి. ఇంకెవరి? ఎస్ మేడం. రేణుకా సార్, చెప్పండి. డయాబెటీస్ ఉన్నంత వల్ల హార్ట్ ఇష్యూ కూడా ఉండి స్టెంట్ పెట్టారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉండే దాని వల్ల ఫుడ్ చాలా 2 times రెస్ట్రిక్ట్ చేసుకోవడము, ఒకేసారి చాలా ఎక్కువగా తినడము అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయము. తర్వాత మెడిసిన్స్ వేసుకోవాల్సింది. వన్ సెకండ్ I understood. నా ఇంకో Let me డౌట్. tell you one thing. No, let me tell you, madam. I understand what you're saying. I'm not saying, see, you are a patient with diabetic with a lot of medicine with stent. You don't jump into this program, okay? ఓకే, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లెట్ మీ అనలైజ్ యువర్ హెల్త్. ఇప్పుడు డయాబెటిక్ అనుకోండి, అందరు డయాబెటిక్ ఒకే లెవెల్ ఉండరు. See, somebody may have 6.4%, he may have diabetic 1 year. వినండి, ఒక డయాబెటిక్ 1 year ఉండొచ్చు, కొంతమంది 20 ఏళ్ళు డయాబెటిక్ ఉండొచ్చు. దాంతో పాటు ఇంకా I'm from 91. Actually, I'm from diabetic from 91. So please, your case requires a proper investigation. మా కేస్ స్టడీ ఉన్నాయండి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ విన్నారా? Yes sir. విన్నాం డాక్టర్.
వీడియోలు విన్నారా అంత లాస్ట్ ఒక విన్నానండి. ఇది ఒక్కటే నాకు డౌట్. నో సో ప్రాబ్లం, ఐ ఇన్ని అండర్స్టాండ్. మెడిసిన్స్ తీసుకోవాలి కాబట్టి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ ఐ నీడ్ టు టేక్ సమ్ ఎక్స్ట్రా వాటర్ మెడికేషన్ కోసం. డోంట్ వరీ. అయ్యో వినండి టాబ్లెట్ కి ఒక 2 గుక్కలు తాగితే పెద్ద కొంపే మునగదు. డోంట్ వరీ, ఇది అంత స్ట్రిక్ట్ Okay. తీసుకోవద్దు మీరు. అంటే నేను Okay, చెప్పేది okay. ఏంటంటే గ్లాస్ లేపే బ్యాచ్ వేరు, మీరు టాబ్లెట్ 2 గుక్కలు తాగితే నథింగ్ రాంగ్. ఓకే ఓకే సార్. మీరు ఏం చేయాలి, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర మేడం, మీరు రిపోర్ట్ పెట్టండి. ఉందండి. లెట్ us ఉందండి. analyze it. Okay. I'll help you. Okay. Help you. Okay. Thank You you. have to look Thank at you. I appreciate. Yes. Any other questions? Thank you, sir. Thank you. మీరు వినండి, టైం ఉన్నప్పుడల్లా మీరు అందరు కూడా యూట్యూబ్లోకి వినండి. ఇంతకుముందు క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఇవన్నీ ఫాలో అయ్యి డౌట్స్ అడగండి. సార్ ఇది కష్టంగా ఉంది, ఎలా చేయాలి, దెన్ వీ కెన్ డిస్కస్ మోర్ యాప్ట్లీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై. సార్ ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది సార్? మేడం ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. సి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ మన కొంపలు ముంచుతాయి. అర్థమైందా? అంతేనా సార్? న్యూట్రిషియస్ ఫుడ్ తింటలేదు మీరు, అర్థమైందా? తర్వాత మీకు వేరే అంటే problem. తింటాను సార్, ఫ్రూట్స్ కానీ మేము I'm బయట not saying. ఫుడ్ I'm not saying you, ma'am. It all depends. There is no reason. See, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి అందరు కూడా. గాజు గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాస్ ఓకే ఇట్లా డ్రాప్ చేశారు అనుకోండి, పగలటం ఖాయం. ఎన్ని ముక్కలు అవుతాయి చెప్పగలరా? ఏ షేప్ వస్తుంది చెప్పగలరా? అది సేమ్ బ్రాండ్ గ్లాస్ సేమ్ ప్లేస్ మళ్ళీ పడేశారు, సేమ్ నెంబర్స్ వస్తాయా? రావు. అలాగనే ఈ 10 మిస్టేక్స్ లో నేను 7 మిస్టేక్లు చేశా, నాకు ఈ బ్యాండ్ పడింది. ఇంకోళ్ళకి 2 మిస్టేక్ చేశారు, వాళ్ళకి వేరే బ్యాండ్ పడుతుంది. బ్యాండ్ పడతాం ఖాయం. కనుక మనం చేయాల్సింది ఏంటి? గ్లాస్ పాడకుండా పట్టుకోవాలి. దట్స్ ఓన్లీ. అన్ని చేస్తున్నాం సార్. అంటే మాది అంటే డైట్ బాగుంటది, కాకపోతే నీరసం చాలా లీన్ ఉంటా నేను. లీన్ ఉండి నీరసం, ఐరన్ కంటిన్యూస్ గా ఎక్కించుకోవడం ఉంటది. Share your reports, we will study. Okay, we will revert. ఓకే Thank you. Anybody else? Thank you friends, bye bye. Any questions? Bye.